కృప తోడుగా ఉంచాడు. మనం మంచివారిలం కాదు. మనలో ఏ మంచి లేదు, ఏ మంచి లేని వారు. మనం మంచివారిలని కుటుంబంలో ఉన్నవారు నమ్మదు, బంధువులు నమ్మదు, స్నేహితులు నమ్మదు, స్నేహితురాలు నమ్మదు, ఇరుగువారు పొరుగువారు మన అనుకున్నవారు నమ్మక ద్రోహం చేసినప్పటికీ విలువలేని ఈ విలువైన జీవితాలు, విలువలేని వాటికి విలువైన తన రక్తమును సిందించాడు. మనం ఎలా ఉన్నా 2025 సంవత్సరంలో పాతవి గతించదు, క్రీస్తు నందు కొత్తగా మార్చబడాలి. నా జీవితాన్ని యేసు ఆయన హృదయ అంతరంగాలు వెలిగినవాడు. హృదయ అంతరంగాలని వెలిగిన దేవుడు. నువ్వు సేవిస్తున్నవాడు సామాన్యుడు కాదు. హృదయ అంతరంగాలను వెలిగినవాడు, హృదయములను పరిశీలించువాడు, హృదయములను పరిశోధించువాడు. ఆయన ఒక్క క్షణం నీకు నీవే ఆయన మనల్ని పరిశీలించిందా పునరుద్ధుని మనమే విమర్శించుకున్న వేళ తీర్పు పొందుకుపోదు అన్నది దేవుని లేఖనం. దేవా, నా కోసమా ప్రాణం పెట్టావు, నా కోసమా, నాలాంటి వాడి కోసమా ప్రాణం పెట్టావు. నాలో ఏ మంచి ఉన్నదయ్యా, నాలో ఏ మంచి లేదయ్యా. అపవిత్రుడును భయకుడును యెషయా అన్నాడు, 5 అధ్యాయాల వరకు వాని సంగతి ఎలా ఉంది, ఈమె సంగతి ఎలాగా ఉంది అని 5 అధ్యాయాలంతా కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఆమె ఎలాగ ఉంది, ఈయన ఎలాగ ఉన్నాడని. 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అగ్ని కనుకు వలె ఆయన పెదములను కాల్చినప్పుడు, ఆయన పెదాలను కాల్చినప్పుడు ఆయన అన్నాడు, అయ్యో నేను అపవిత్రుడును, అయ్యో నేను అపవిత్రుడును, అయ్యో నేను అపవిత్రుడును అని మాట్లాడాడు. నిజం. ఈరోజు సమాజంలో చూస్తే ఆమె ఎలాగా ఉంది, ఆయన ఎలాగా ఉన్నాడు, ఆయన ఎలాగా ఉన్నాడు, ఆమె ఎలాగా ఉన్నది అని ఎంతసేపు వారిని గుర్తించడమే కానీ మనమేంటో, మన జీవితం ఏంటో, మనం ఎందుకు బతుకుతున్నామో, సమాజంలోనికి మన ద్వారాగా ఏమన్నా ఫలితం ఉందేమో అని ఆలోచన మర్చిపోతుంది. ఆలోచనే లేదు. మన ద్వారా ఇతరులకి ఏమన్నా ప్రమాదం కలుగుతుందా అనే చింత విషయం అన్నాడు కదా, నేను అపవిత్రుడును, నేను అయోగ్యుడును, దేవా నేను అపవిత్రుడునయ్యా అని ఎప్పుడు అన్నాడో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని వలె ఆయన పెదవులను కాల్చినప్పుడు, ఆయన దేహాన్ని కాల్చినప్పుడు ఈ మాట చెప్పాడు. ఈరోజు ఈ నూతన సంవత్సరములో, ఈ నూతన సంవత్సర ఆరంభములో మనమున్నాం. మొదటి ఆదివారమున మనమున్నాం. ప్రభు సంస్కారము, ప్రభు బల్లారాధనలో మనం పాలుమందులు పొందబోతున్న వేళ ఇదిగో ఒక్క క్షణము పరిశీలించుకో సోదరుడా, పరిశీలించుకో సోదరి, నీకు నీవే పరిశీలించుకో. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 37వ వచనములో రాయబడి ఉంది, జీవం కలిగిన దేవుని చేతుల్లో పడుట బహు భయంకరము, బహు కష్టము. ఆయన చేతుల్లో పడక మునిపే మనమేందో మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకుందాం. ఒక క్షణము ఆయన పాదాలని పట్టుకుందాం, ఆయన పాదాలను సమీపిద్దాం. దేవా, నాయనా, నానా, మా అమ్మ, మమ్మీ, డాడీ అంటూ ఆయనని సమీపిద్దాం, ఆయన పాదాలను సమీపిద్దాం. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, ఈ రంగుల లోకములో, ఈ రంగుల వలయములో దేవా, గత సంవత్సరం కంటే ఈ రోజుకి చాలా మార్పు చెందానయ్యా. నేను మారాలని ఉంది, నేను మార్పు చెందాలని ఉంది. నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి పరిశుద్ధులని ఉంది. నేను పరిశుద్ధంగా జీవించాలని ఉంది, కానీ జీవించలేకపోతుంది. ఈ రంగుల లోకములో ఎక్కడో చోట, ఏదో ఒక రీతిలో, ఏదో క్షణంలో నయాలు, భయాలు, నడకలు, పడకలు, తలంపులు, ఆలోచనలు ఎక్కడో అక్కడ దారి తప్పిపోతున్నాడయ్యా. నాన్న క్షమించు, మా అమ్మ క్షమించు,
మా తండ్రి క్షమించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. నీ రక్తమును ప్రోక్షించు. మా సమస్త దోషములను పరిహరించు, మా దోషములను క్షమించు, మమ్మల్ని క్షమించు. మేము నీ చేతుల్లో పెట్టినే మాకు మేలు. దావీదు అన్నాడు, లెక్క జనసంఖ్య లెక్కేసినందుకు ఇంతమంది చనిపోవాల్సి వచ్చింది. లెక్క జనసంఖ్య లెక్కించినప్పుడు ఎంతమంది చనిపోవాల్సి వచ్చింది. దేవా దేవా దయతో క్షమించవా, దేవా క్షమించు, మా దోషములను క్షమించు, మమ్మల్ని క్షమించు. ఒక్క క్షణము మా వైపు చూడు, మమ్మల్ని హిమము కంటే తెల్లగా మార్చు, హిమము కంటే తెల్లగా మార్చు. దేవా మా నీతి మురికి గొడవలే ఉంది, మా నీతికి ఆధారము నీ కృప, నీ వాత్సల్యత మా మీదకి రానివ్వండి. దేవా నీ వాత్సల్యతని మా మీద ఉంచవా నాన్న. నీవు క్షమించకపోతే, నీవు క్షమాభిక్ష కట్టకపోతే, నీవు మమ్మల్ని త్రోసివేస్తే మాకెక్కడయ్యా సోటు, మాకెక్కడయ్యా సోటు, మాకెక్కడయ్యా సోటు. నీ పాదాల చెంత నుంచి మమ్మల్ని త్రోసివేస్తే మాకు ఎక్కడయ్యా సోటు, ఎక్కడయ్యా మాకు ఆశ్రయము, మాకు ఆశ్రయము ఎక్కడయ్యా? మాకు ఆపద కాలం ముందు మేము మొరపెట్టగా మా మొరాలకిచ్చువాడివి నీవు కదా. నీవే మమ్మల్ని త్రోసివేస్తే దావీదు అన్నాడు, కేవలం నేను నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ సన్నిధానములో నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయవద్దు అని కీర్తన గ్రంథములో రాయబడిన ప్రకారముగా దేవా కేవలము నీకు విరోధముగా పాపము చేసి మమ్మల్ని దయతో క్షమించు, దయతో క్షమించు. నీ రక్తమును ప్రోక్షించి మా దోషములను పరిహరించు. ఒక్క క్షణము మమ్మల్ని నీ కనుదృష్టి మా మీదకి రానివ్వండి. దేవా నీవు జల్లిస్తూ మొదలు పెడితే, నీవు త్రాసులో మమ్మల్ని ఉంచితే దేవా మేము తక్కువగా కనపడతామయ్యా. మా నీతి మురికి గుడ్డ వలె ఉన్నదయ్యా. అపవిత్రులము, అయోగ్యులము. దేవా కనికరించు, దేవా కనికరించు. నీ యొక్క వాత్సల్యతని కుమ్మరించి మా దోషములను క్రీస్తు అనే రక్తములో కడిగివేయుదువుగాక, మా దోషములను కడిగివేయుదువుగాక. పరిశుద్ధాత్మ దేవ నీ సమాధానమును మాకు అనుగ్రహించి, నీ యొక్క వాత్సల్యతని మాకు అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన ఏక నామమైన యేసు క్రీస్తు వారి నామములో ఈ యొక్క ప్రార్థనను పురికొల్పును నీ హస్తాలకి అప్పజెప్పుకుంటూ ఒక క్షణము పైకి లేచి నిలబడదాం. ప్రభు బల్లారాధన తీసుకొని బాప్తిసం మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమైన రక్తములో కడగబడిన వారందరూ కూడా సమృద్ధమైన మేము దేవుని ఎదుట మా పాపములు ఒప్పుకున్నాం అని ఏ సందేహము లేదు అన్నవారు ఒక క్షణం పైకి లేచి నిలబడదాం. మనము